యేసు మళ్లీ ఒలీవల చెట్ల కొండ మీదికి వెళ్లాడు. సూర్యోదయం అవుతుండగా ఆయన మళ్లీ మందిరంలో కనిపించాడు. అక్కడ ప్రజలు ఆయన చుట్టూ సమావేశమయ్యారు. వాళ్లకు బోధించటానికి ఆయన కూర్చున్నాడు. వ్యభిచారం చేస్తుండగా పట్టుబడిన స్త్రీని శాస్త్రులు, పరిసయ్యులు కలిసి అక్కడికి తీసుకుని వచ్చారు. ఆమెను అందరి ముందు నిల్చోబెట్టి యేసుతో, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టుబడింది. మోషే ధర్మశాస్త్రంలో ఇలాంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపుమని ఆజ్ఞాపించాడు. మీరేమంటారు అని అడిగారు. ఆయన్ని పరీక్షించటానికి ఈ ప్రశ్న వేశారు. ఆయన శిక్షించటానికి కారణం దొరుకుతుందని వాళ్ల ఉద్దేశ్యం. కాని యేసు వంగి నేలపై తన వ్రేలితో వ్రాయటం మొదలుపెట్టాడు. వాళ్లు ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. యేసు తలెత్తి చూస్తూ, మీలో పాపం చెయ్యనివాడు ఎవరైనా ఉంటే అతడు ఆమెపై మొదటి రాయి విసరవచ్చు అని అన్నాడు. ఇలా అన్నాక మళ్లీ క్రిందికి వంగి నేలపై వ్రాస్తూ ఉన్నాడు. ఇది విన్నవాళ్లు ఒక్కొక్కరు అక్కడ నుండి వెళ్లటం మొదలుపెట్టారు. మొదట వృద్ధులు వెళ్లిపోయారు. చివరకు అక్కడ నిలిచిన స్త్రీతో యేసు మాత్రం మిగిలిపోయాడు. యేసు తలెత్తి చూస్తూ, వాళ్ళెక్కడమ్మా? నిన్నెవ్వరూ శిక్షించలేదా అని అడిగాడు. లేదు ప్రభూ అని ఆమె అన్నది. నేను కూడా శిక్ష విధించను. వెళ్ళు, ఇక నుండి పాపం చెయ్యకు అని అన్నాడు. యేసు మరొక సమయంలో ప్రజలకు బోధించినప్పుడు, నేను ప్రపంచానికి వెలుగును. నన్ను అనుసరించిన వాళ్ళు అంధకారంలో నడవరు. వాళ్లకు జీవితం యొక్క వెలుగు లభిస్తుంది అని అన్నాడు. పరిసయ్యులు సవాలు చేస్తూ, నీ పక్షాన నీవు సాక్ష్యం చెప్పుకుంటున్నావు, నీ సాక్ష్యం పనికిరాదు అని అన్నారు. యేసు సమాధానం చెబుతూ, నేను నా పక్షాన సాక్ష్యం చెబితే ఆ సాక్ష్యం నమ్మవచ్చు. ఎందుకంటే నేనెక్కడ నుండి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. కాని నేను ఎక్కడ నుండి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలియదు. మీరు అందరి మానవుల వలె తీర్పు చెబుతారు. నేను ఎవరిపైనా తీర్పు చెప్పను. కాని నేను ఒకవేళ తీర్పు చెబితే నా తీర్పు సత్యసమ్మతమైనది. ఎందుకంటే నేను ఒంటరిగా తీర్పు చెప్పటం లేదు. నన్ను పంపిన నా తండ్రి నాతో ఉన్నాడు. ఇద్దరు కలిసి సాక్ష్యం చెబితే ఆ సాక్ష్యాన్ని నమ్మవచ్చని మీ ధర్మశాస్త్రంలో రాశారు. నేను నా పక్షాన సాక్ష్యం చెప్తున్నాను. నా ఇంకొక సాక్షి నన్ను పంపిన ఆ తండ్రి అని అన్నాడు. అప్పుడు వాళ్ళు, నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు అని అడిగారు. యేసు, మీకు నేను ఎవరినో, నా తండ్రి ఎవరో తెలియదు. నేనెవరినో తెలిస్తే నా తండ్రి ఎవరో మీకు తెలుస్తుంది అని సమాధానం చెప్పాడు. ఆయన ఈ విషయాలన్నీ మందిరంలో కానుకలు వేసే చోట నిల్చుని బోధిస్తూ మాట్లాడాడు. అయినా ఆయన్నెవరూ బంధించలేదు. కారణం, ఆయన ఘడియ ఇంకా రాలేదు. యేసు మరొకసారి వాళ్లతో, నేను వెళ్తున్నాను. మీరు నా కోసం వెతుకుతారు, కాని నేను వెళ్లే చోటికి మీరు రాలేరు. ఎందుకంటే మీరు మీ పాపాల్లో మరణిస్తారు అని అన్నాడు. యూదులు, ఆత్మహత్య చేసుకుంటాడా? అందుకేనా నేను వెళ్లే చోటికి మీరు రాలేరు అని అంటున్నాడు అని అన్నారు. యేసు, మీరు ఎక్కడి వాళ్ళు? నేను పైనుండి వచ్చిన వాణ్ణి. మీరు ఈ లోకపు వాళ్ళు. నేను ఈ లోకపు వాణ్ణి కాదు. మీరు మీ పాపాలతో మరణిస్తారు అని అన్నాడు. వాళ్ళు, అది సరే కాని నీవెవరు అని అడిగారు. యేసు, నేను ఇంతవరకు ఎవరినని చెబుతున్నానో ఆయన్నే అని అన్నాడు. నేను మీ తీర్పు విషయంలో ఎన్నో సంగతులు చెప్పగలను. కాని దానికి మారుగా నన్ను పంపిన వాని నుండి విన్న వాటిని మాత్రమే ప్రపంచానికి చెబుతున్నాను. ఆయన నమ్మదగినవాడు అని అన్నాడు. ఆయన తన తండ్రిని గురించి చెబుతున్నాడు. వాళ్ళు అర్థం చేసుకోలేదు. అందువల్ల యేసు వాళ్లతో, మనుష్య కుమారుణ్ణి పైకి లేపినప్పుడు ఆయన నేనేనని మీరు తెలుసుకుంటారు. అంతేకాక స్వతహాగా నేను ఏమీ చెయ్యనని
నా తండ్రి బోధించిన వాటిని మాత్రమే చెబుతానని తెలుసుకుంటారు. నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు. నేను అన్ని వేళలా ఆయనకు ఇష్టమైనవే చేస్తాను, కనుక ఆయన నన్ను ఒంటరిగా వదిలివేయడు అని అన్నాడు. ఆయన చెప్పిన విషయాలు విని అనేకులు ఆయన విశ్వాసులయ్యారు. తనను నమ్మిన యూదులతో యేసు, మీరు నా బోధనలు పాటిస్తే మీరు నా నిజమైన శిష్యులు. అప్పుడు మీరు సత్యాన్ని గురించి తెలుసుకుంటారు. ఆ సత్యమే మీకు స్వేచ్ఛ కలిగిస్తుంది అని అన్నాడు. వాళ్ళు, మేము అబ్రహాము వంశీయులం. మేమింతవరకు ఎవ్వరికీ బానిసలుగా ఉండలేదు. మరి మాకు స్వేచ్ఛ కలుగుతుందని ఎందుకంటున్నావు అని అన్నారు. యేసు జవాబు చెబుతూ, ఇది నిజం. పాపం చేసిన ప్రతి ఒక్కడూ పాపానికి బానిస అవుతాడు. బానిసకు కుటుంబంలో శాశ్వతమైన స్థానం ఉండదు. కాని కుమారుడు శాశ్వతంగా ఆ ఇంటికి చెందినవాడు. కుమారుడు స్వేచ్ఛ కలిగిస్తే మీకు నిజమైన స్వేచ్ఛ కలుగుతుంది. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలుసు. అయినా మీకు నా సందేశం నచ్చలేదు, కనుక నన్ను చంపటానికి ప్రయత్నిస్తున్నారు. నేను నా తండ్రి సమక్షంలో చూసిన దాన్ని చెబుతున్నాను. మీరు మీ తండ్రి నుండి విన్నదాన్ని చేస్తున్నారు అని అన్నాడు. అబ్రహాము మా తండ్రి అని వాళ్ళు సమాధానం చెప్పారు. యేసు, మీరు అబ్రహాము సంతానమైతే అబ్రహాము చేసినట్లు చేసేవాళ్ళు. నేను చేసిందల్లా దేవుని నుండి విన్న సత్యాన్ని చెప్పటమే. దానికి మీరు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు. అబ్రహాము మీలా ప్రవర్తించలేదు. మీరు మీ తండ్రి చేసినట్లు చేస్తున్నారు అని అన్నాడు. వాళ్ళు, మేము అక్రమంగా పుట్టలేదు. మాకు దేవుడొక్కడే తండ్రి అని అన్నారు. యేసు వాళ్లతో ఈ విధంగా అన్నాడు. దేవుడు మీ తండ్రి అయినట్లయితే నేను దేవుని నుండి వచ్చానని నమ్మేవాళ్ళు, కనుక మీరు నన్ను ప్రేమించేవాళ్ళు. స్వతహాగా నేను ఇక్కడికి రాలేదు, దేవుడే నన్ను పంపాడు. మీరు నా సందేశం అంగీకరించటం లేదు కనుక నేను చెప్పేది మీకు అర్థం కావటం లేదు. మీరు సైతానుకు చెందినవాళ్ళు. వాడే మీ తండ్రి. మీ తండ్రి కోరికల్ని తీర్చటమే మీ అభిలాష. వాడు మొదటి నుండి హంతకుడు. వాడు సత్యాన్ని అనుసరించడు. వాడిలో సత్యమనేది లేదు. అబద్ధమాడటం వాడి స్వభావం, కనుక వాడు అన్ని వేళలా అబద్ధమాడుతాడు. వాడు అబద్ధానికి తండ్రి. నేను నిజం చెప్పటం వల్ల మీరు నమ్మటం లేదు. నేను పాపం చేశానని మీలో ఎవరైనా నిరూపించగలరా? నేను నిజం చెబుతున్నాను కదా, నన్నెందుకు విశ్వసించరు? దేవుని సంతానం దేవుని మాట వింటుంది. మీరు దేవుని సంతానం కాదు కనుక నేను చెప్పింది వినటం లేదు. నీవు సమరయ దేశస్థుడవని, నీకు దయ్యం పట్టిందని మేమనటంలో నిజం లేదా? అని వాళ్ళు ప్రశ్నించారు. యేసు, నాకు దయ్యం పట్టలేదు. నేను నా తండ్రిని గౌరవిస్తాను. మీరు నన్ను అగౌరవపరుస్తున్నారు. నేను నా కీర్తిని కోరటం లేదు, కాని నా కీర్తి కోరేవాడొకాయనున్నాడు. ఆయనే న్యాయాధిపతి. ఇది నిజం. నా బోధ అనుసరించినవాడు ఎన్నటికీ చావు చూడడు అని అన్నాడు. ఇది విని యూదులు బిగ్గరగా, నీకు దయ్యం పట్టిందని మాకిప్పుడు తెలిసింది. అబ్రహాము చనిపోయాడు, అలాగే ప్రవక్తలు చనిపోయారు. అయినా నీ బోధన అనుసరించినవాడు చనిపోడని అంటున్నావు. నీవు మా తండ్రి అబ్రహాము కన్నా గొప్పవాడువా? అతడు చనిపోయాడు, ప్రవక్తలు కూడా చనిపోయారు. నీ మనస్సులో నీవెవరనుకుంటున్నావు అని అన్నారు. యేసు, నన్ను నేను పొగుడుకుంటే ఆ పొగడ్తకు అర్థం లేదు. నన్ను పొగిడేవాడు నా తండ్రి. ఆయన మీ దేవుడని మీరే అంటున్నారు. ఆయన మీకు తెలియదు, కాని నాకాయన తెలుసు. ఆయన నాకు తెలియదని అంటే నేను మీలాగే అబద్ధాలాడినట్లవుతుంది. కాని ఆయన నాకు తెలుసు. ఆయన మాట నేను పాటిస్తాను. మీ తండ్రి అబ్రహాము నా కాలాన్ని చూడగలనని గ్రహించిన వెంటనే ఆనందపడ్డాడు. అతడు చూశాడు, ఆనందపడ్డాడు అని అన్నాడు.
ఆ కారణంగా యూదులు, నీకింకా 50 ఏండ్లైనా నిండలేదు, నీవు అబ్రహామును చూశావా అని అన్నారు. యేసు, ఇది నిజం. అబ్రహాము పుట్టకముందే నేను ఉన్నాను అని అన్నాడు. ఇది విని వాళ్ళు ఆయన్ని కొట్టాలని రాళ్లు ఎత్తి పట్టుకున్నారు. కాని యేసు వాళ్లకు కనిపించకుండా దాక్కొని ఆ గుంపు నుండి వెళ్లిపోయాడు.